హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే మనీ చూపిస్తుంది అనుకుంటున్నారా? మాకైతే యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. లిటరల్లీ చెప్పాలంటే ఐ యామ్ సో హ్యాపీ. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికైతే ఎన్నో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాను. కొంతమంది అయితే ఇంట్లో కూర్చొని ఊరికే పని బాట లేకుండా ఉంది, నీకు ఎటువంటి టాలెంట్ లేదు అని నన్నైతే డిస్కరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అలా చేయడం వల్లే నాలో కాన్ఫిడెన్స్ అనేది ఇంకా రెట్టింపయింది. టాలెంట్ అనేది ఎవరి సొత్తేం కాదు కదా! దేంట్లో అయినా కావచ్చు. ఎవరికుండే టాలెంట్ అనేది వాళ్ళకుంటుంది. కొంతమంది ఎదుటి వారిని ఫిజికల్లీ, మెంటల్లీ డిప్రెషన్ చేసి వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారనమాట. నా హ్యాండ్‌లోకి ఈ మనీ వచ్చిన తర్వాతే నన్ను ఎవరైతే ఏమేమన్నారో అయన్నీ గూడా గుర్తొచ్చాయి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. పర్టిక్యులర్‌గా వాళ్ళ పేరు మెన్షన్ జేసి చెప్పాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. ఎందుకంటే వాళ్ళలాగా మనం హ్యాపీగుండి పక్కన వాళ్ళని బాధ పెట్టాలనే మైండ్ సెట్ అయితే నాకు లేదు. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను చాలా సెన్సిటివ్ అండ్ ఆల్సో ఓవర్ థింకర్ గూడా. కాకపోతే ఇప్పుడు గట్టిగా ఎందుకు మాట్లాడుతూ ఉంటానంటే జరిగిన సిట్యుయేషన్ బట్టి నేనైతే ఇలా తయారయ్యాను. ఎనీవే చెత్తలాంటి మనుషుల గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఎగ్జాంపుల్‌కి ఒకటి చెప్పనా? ఎవరికైనా గానీ అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. రాత్రంతా కష్టపడి విరబూసిన పువ్వుకు కూడా తెలియదు దాని పయనం దేవుడి దగ్గరికా లేక శ్మశానానికా అని. సో నేను చెప్పేదేంటంటే పగలు పంతాలకు పోయి ఒకరిని బాధపెట్టి మీరు కూడా బాధపడి సాధించేదైతే ఏమీ లేదు. ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియని జీవితాలు ఇవి. ఉన్నంతకాలం సంతోషంగా ఉండడం మంచిది. ఇక వీళ్ళ విషయాలు పక్కన పెడితే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ గాని, నా ఫ్యామిలీ మెంబర్స్ గాని. మనం కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళొస్తాయి కదా! వాటినే ఆనంద బాష్పాలని అంటారని మీకు గూడా తెలుసు. ఎవరో ఏదో అన్నారని మన టాలెంట్‌ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మన టాలెంట్ ఏందో మనకి మాత్రం తెలుసు. సో, నెగెటివ్ పీపుల్‌ని అవాయిడ్ చేసి బీ స్ట్రాంగ్‌గా ఉండండి గైస్. ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా అన్ని టాలెంట్ ఉంటాయి. వాళ్ళు చదువుకొని ఉంటారు. కాకపోతే బాధ్యతల వల్లో లేదా పిల్లల వల్లో వాళ్ళు ఇంట్లోనే ఆగిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అయితే బాగా యూజ్ అవుతుంది. మనని నువ్వేం చేయలేవు, నీకు టాలెంట్ లేదు, నీకు అది లేదు, ఇది లేదు అన్న నోర్లన్నీ కూడా మూపియొచ్చు. ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉంటే సరిపోదబ్బా! మల్టీ టాలెంటెడ్‌గా ఉండాలి. ఎప్పుడు ఎదుటి వాళ్ళని కాపీ చేయకుండా మన ఓన్ టాలెంట్, క్రియేటివిటీ అనేది చూపియాలి. లైఫ్‌లో మనీ ఉంటేనే వాల్యూ అంటున్నారు కానీ, ఆ మనీ చూసే ఇస్తున్నారు. ఆ వాల్యూ అనేది గుర్తించలేకపోతున్నారు. మనిషిని బట్టి వాల్యూ ఇస్తే అది గొప్పతనం. మనీ చూసి వాల్యూ ఇస్తున్నారంటే అది దొంగ ప్రేమలు. సో, బీ కేర్‌ఫుల్ గైస్. ఎవరో ఏదో అంటున్నారని జెప్పి మీ టాలెంట్‌ని ఎక్కడ కూడా తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నా సబ్‌స్క్రైబర్స్‌తో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో చూసి కుళ్ళుకునే వాళ్ళు గూడా ఉంటారు. కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటూనే ఉండండి. నో ప్రాబ్లమ్. వచ్చిందమ్మా వయ్యారి. పెద్ద బిల్ గేట్స్ లాగా ఫీల్ అయిపోతుంది క్యాష్ పట్టుకొని అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. ఎంత అమౌంట్ వచ్చిందో ఏంటో అనుకుంటున్నారా? అమౌంట్ అనేది ఎంతైనా కావచ్చు. కాపోతే మనం ఓన్‌గా తెచ్చుకున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్ అండ్ ఎంత క్యాష్ వచ్చిందో అని డౌట్ ఉండేవాళ్ళు గూడా ఉంటారు. ఈ క్యాష్ అయితే ఎంతని చెప్పకూడదంట యూట్యూబ్‌లో. అందుకే నేను ఎంత క్యాష్ వచ్చిందనేది చెప్పడం లేదు. ఎవరైనా గెస్ చేయాలనుకుంటే చేసి కామెంట్ అయితే చేయండి. ఇదే మై ఫస్ట్ మైల్ స్టోన్ అన్నమాట యూట్యూబ్‌లో. ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ రికార్డ్ చేయడము, ఎడిటింగు, అలాగే థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా నేను ఓన్‌గా చేసుకుంటాను. వితౌట్ ఎనీవన్ సపోర్ట్. సో, మనం కష్టపడిన దానికి రూపాయి వచ్చినా కూడా సంతోషమే కదా! యూట్యూబ్‌లో గూడా మంచి ఇన్‌కమ్ అయితే వస్తుంది. కాకపోతే కష్టపడి వీడియోస్ అనేవి చేయాలి. ఓన్ కంటెంట్ అయితే ఉండాలి. రీచ్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు గానీ, ఏదో ఒక వీడియో మాత్రం క్లిక్ అయిందా వస్తది మనకి ఖచ్చితంగా రీచ్. ఇక ఈ వీడియోలో నేను చెప్పిన మాటలైతే మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి లైక్ చేయడం వల్ల మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. డూ లైక్ అండ్